ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహాకాశములు పట్టజాలని దేవా, స్తుతులు పూజనుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు వర్ణించుటకు ప్రభువా, నేను ఘనపరచుటకు ఇచ్చిన సమయానికై మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నికలైన వారిమి దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రభువా క్రీస్తులో జ్ఞాపకం చేసుకొని మీరు ఉచితముగా అనుగ్రహించిన రక్షణ బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, బలవంతుడైన దేవుడివి, నిత్యుడుగు తండ్రివి, సమాధానాధిపతిగా ప్రభువా మీరు మాకుండి మా రాజుగా, మా ప్రభువుగా, మా కాపరిగా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా ప్రభువా యెరూషలేము ఏల్సూరును జ్ఞాపకం చేసుకొని ప్రభువా దీపస్తంభాన్ని మీరుంచి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని మీరు సెలవిచ్చిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు సెలవిస్తున్నారు. ప్రతి మోకాలు యేసునామమున వంగవలెను, ప్రతి నాలుక యేసుక్రీస్తు నామమున ఒప్పుకొనవలెనని దేవా మీరు సెలవిస్తున్నందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రీతిగా ప్రభువా మీ కృపను అనుగ్రహించండి. మీ ఏర్పాట్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరినీ మీరు తీసుకురండి తండ్రి. మీ సన్నిధిని కనపడినట్టుగా మీరు సిద్ధపరచండి దేవా. మీ సన్నిధి తోడుగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నమ్మకమైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రీతిగా ప్రభువా కరెంటు విషయంలో కృపను అనుగ్రహించండి నా తండ్రి. సమయం ఆశీర్వాదకరంగా ఉంచమని, పాటల ద్వారా మీ నామను మహిమ పొందమని దేవా, దుష్టుడి కార్యం లయపరచమని, కూడికి ఆది అంతం తోడయుండి మీ సహాయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రండి తబతా, ఎలిజబెత్, రాహేలమ్మ. పాట సంఖ్య 47. పాట సంఖ్య 215. పాత బుక్లో 213. కొత్త దాంట్లో 217.
ఇంకా పాత పుస్తకంలో 186. భక్తులారా స్మరించెదము ప్రభులన్నిటినీ స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే మరి సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ
కొత్త పాటల బుక్లో 737వ పాట, పాత పాటల బుక్లో 721వ పాట. ఇంకా పాత పాటల బుక్లో 785వ పాట, 86వ పాట. ప్రభువా
ఏం పాట? ఆరు వందల ఇరవై నాలుగు. కొత్త పాటల బుక్లో 624వ పాట, పాత పాటల బుక్లో 611వ పాట, ఇంకా పాత పాటల బుక్లో 783వ పాట. నీ సాక్ష్యము ప్రభు యేసు అంగీకరించి
ప్రభు అయినా చెప్పేది లేకుండానే పాడాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. దేవుడు మనకి నెలకు ఒకసారి ఈ రీతిగా మనం కలుసుకోవటానికి దేవుడు మనకు సహాయపడుతూ వస్తున్నాడు. ఇక్కడ ఈ భాగంలో 25 అధ్యాయము మత్తయి సువార్త 25 అధ్యాయం పోయినసారి నేను చెప్పాను, 25 అధ్యాయంలోనే చెప్పాను, మొదటి వచనం చెప్పాను. 25 అధ్యాయము మొదటి వచనము. ఇప్పుడు 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 25 అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. బుద్ధి గలవారు తమ దీటీలతో సిద్ధిలో నూనె తీసుకొని పోయిరి. తర్వాత 3వ వచనం చదువుకుందాం. బుద్ధి లేని వారు తమ దీటీలతో పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీ వందనాలు. 2 భాగాలుగా చదవబడిన వాక్యాన్ని వివరించడానికి ప్రభువా కావలసిన సహాయాన్ని అనుగ్రహించండి. ఈ వీడియోలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన మనసును, గ్రహింపగలిగిన మనసును, వినగలిగిన చెవును, తెరవబడిన హృదయం మీరు అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొంచెం పక్కకు పెడితే బాగుంటుంది. ఇక్కడ 2 భాగాలు మనము వాక్యాన్ని మనము చదువుతూ వచ్చాము. మొదటి భాగం ఏంటి? బుద్ధి గలవారు. రెండో భాగం ఏంటి? బుద్ధి లేనివారు. బుద్ధి గలవారేమో నూనె తీసుకొని వచ్చారు, బుద్ధి లేని వారేమో నూనె తీసుకొని పోలేదు. అంటే ఇక్కడ సిద్ధపాటు ఏమో బుద్ధి గలవారికి ఉన్నది, సిద్ధపాటు లేకుండేమో బుద్ధి లేని వారు ఉన్నారు. 2 జాబితాల ప్రజలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఎంతమంది? 2 రకాలైన మనుషులు. ఈ 2 రకాలైన మనుషులు ఒకే చోట ఉన్నారు, ఒకే స్థలంలో ఉన్నారు. అయితే సిద్ధపాటు లేని వారు కొందరు, సిద్ధపాటు కలిగిన వారు కొందరు. ఈ 2 జాతుల ప్రజల్లో మనం ఎవరుగా ఉన్నామో, ఈ 2 జాతుల ప్రజల్లో మనం ఎవరుగా ఉన్నామో మనం కూడా ఈ వాక్య భాగాల ద్వారా మనం నెవరు వేసుకునే వారిగా మనము ఉందాం. మొదటి భాగము బుద్ధి గలవారు, రెండో భాగము బుద్ధి లేనివారు. ఇక్కడ నేను మీకు 5 సంగతులు నేను చెబుతాను. ఈ 5 సంగతుల్లో ఈ పాఠానికి అర్థం ఏంటంటే సిద్ధముగా ఉండుట. ఏంటిది? సిద్ధముగా ఉండుట. ప్రభు ఎప్పుడొచ్చినా మనం సిద్ధముగా ఉండుట. చాలాసార్లు మనం సిద్ధపాటు ఉండదు కదా. సిద్ధపాటు లేనప్పుడు ఎలా ఉంటాము? చూడండి, మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎంత సిద్ధపాటు కలిగి ఉంటాము. ఇంట్లో అన్ని చక్కబెట్టుకుంటాము, మనం రెడీ అవుతాము, టయానికి వెళ్తాము. సిద్ధపాటు లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? వెళ్ళాలా, సిద్ధపాటు లేదు, ఎట్లా ఉంటుంది? ఎక్కడిదక్కడే వదిలేస్తాం కదా.
ఎక్కడిదక్కడ ఏం చేస్తాం, వదిలేసి మనం వెళతాము. వెళ్ళినా నెమ్మది ఉంటుందా? వెళ్ళినా నెమ్మది ఉంటుందా? ఎందుకని? ఎక్కడిదక్కడ పెట్టొచ్చాను, ఇంటి దగ్గర ఎట్టున్నదో, ఇంటి దగ్గర పిల్లలు ఎట్లా ఉన్నారు, మళ్ళీ నేను వెళితే ఏమంటారు. కొన్నిసార్లు వంట చేయకుండా వచ్చారనుకోండి సిస్టర్స్, బ్రదర్స్ ఏమంటారని పోయిన దాకా ఏముంటుంది, టెన్షన్ ఉంటుంది కదా, మనసులో నెమ్మది ఉండదు. అయితే సిద్ధపాటుతో మనం ఉన్నామనుకోండి, అన్నీ రెడీ చేసి చక్కగా మనం అమర్చి వచ్చామనుకోండి, అప్పుడేముంటుంది, మనకి నెమ్మది ఉంటుంది. వాకింగ్ కూడా అంతే. మనం సిద్ధంగా ఉన్నామా, మనం సిద్ధంగా లేమా అనేది ఇక్కడ నేను 5 భాగాలు మీ గమనంలోనికి తీసుకొస్తాను. 5 భాగాల్లో మొదటి భాగం ఏంటంటే ఆమోసు గ్రంథము. చూడండి, మొదటి భాగం ఏంటిదంటే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల ఇలాగునే చేయుదును కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడుడి. ఇశ్రాయేలులారా, మనమందరం ఎవరమే? ఇశ్రాయేలుమే. అందుకనే ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే దేవుని సన్నిధికి సిద్ధపడుడి. చాలాసార్లు ఆదివారం ఎప్పుడు వస్తాం మనము? ఆదివారం నుంచి ఆదివారం వరకు మనం ఏం చేయలేము, సిద్ధపడలేము. సిద్ధపడకుండా ఏం చేస్తామంటే పాటలు అయిపోయినాకో, ఆరాధన అయిపోయినాకో, లేకపోతే బల్ల వర్తమానం జరిగేటప్పుడో వస్తాం. ఇది సిద్ధపాట. అందుకని ప్రభు చెబుతున్నాడు, ఇశ్రాయేలులారా, మీరు దేవుని సన్నిధి కనపడుటకు సిద్ధపడుడి. దేవుని సన్నిధికి కనపడుటకు ఏం చేయాలి, మనము సిద్ధపడాల. అట్లాగే వస్తామా? ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? ఇశ్రాయేల్ ప్రజలతో చెబుతున్నాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? మనం అందరం కూడా ఇశ్రాయేల్ ప్రజలమే. అందుకని ఏం చెబుతున్నాడంటే ఇశ్రాయేలులారా, మీరు దేవుని సన్నిధిని కనపడుటకు సిద్ధపడండి. దేవుని సన్నిధికి ఏం చేయాలి? మీరు కనపడటానికి ఏం చేయండి? సిద్ధపడండి. ఇక్కడ చూస్తే చూడండి, దావీదు ఈ 2 సమూయేలు గ్రంథము చూడండి, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనములో దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. దావీదంట ఎక్కడ కూర్చున్నాడు? యెహోవా సన్నిధిని కూర్చొని. మనం ఎక్కడ కూర్చుంటున్నాం? చూడండి, ఆదివారం ఎంతమంది వస్తారు? ఇవాళ ఎంతమంది ఉన్నారు యెరూషలేములో? ఆదివారం వచ్చే ప్రజలందరూ ఏమయ్యారు? ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు దేవుని సన్నిధి కనపడరా? అయితే ఇక్కడ అంట దావీదు ఎక్కడ కూర్చున్నాడంటే యెహోవా సన్నిధిని కూర్చోండి. మనం కూడా ఎప్పుడు కూడా ఎవరి సన్నిధిని కూర్చోవాలి? మనము దేవుని సన్నిధిని కూర్చోవాలి. ప్రార్థన కూర్చోవాలా, వాక్యం చదువుకొని కూర్చోవాలా, దేవుని వాక్యం వినటానికి కూర్చోవాలా. మనము దేవుని సన్నిధిని మనము కనపడుటకి ఏం కావాలంటే సిద్ధపడాలా. దేనికి సిద్ధపడాలా? దేవుని వాక్యం వినటానికి సిద్ధపడాలా. దేనికి సిద్ధపడాలా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి సిద్ధపడాలా. దేనికి సిద్ధపడాలా? వాక్యం చదవటానికి సిద్ధపడాలా. చాలాసార్లు ఏదన్నా కూరిపోవాలంటే తెల్లారుజామునే లేస్తాం. ఈరోజు ఒక మా దగ్గర కూర్చొని చెబుతుంది, రాత్రి అంతా అంట నిద్ర లేదంట, రేపు 4 గంటలకే 5 గంటలకే బస్సు అన్నారని. ఎన్ని గంటలకు అన్నారని? 5 గంటలకే బస్సు అన్నారని రాత్రి అంతా వారు ఏం చేయలేదు, నిద్రపోలేదంట. ఆ తపనే మందిరానికి వచ్చేటప్పుడు ఉంటే దేవుడు సంతోషిస్తాడు కదా. అందుకని ఇక్కడ మనము దేవుని సన్నిధిని కనపడటానికి సిద్ధపడే వారముగా ఉండాలి. ఇక్కడ రాజు, ఈయనెవరు? రాజు ఎక్కడ కూర్చుంటున్నాడు? యెహోవా సన్నిధిని కూర్చుంటున్నాడు.
ఏమంటున్నాడు? యెహోవా సన్నిధిని కూర్చొని, నా ప్రభువా యెహోవా, నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా నువ్వు చేసిందంతయు నీ దృష్టికి కొంచెమే. ఏమంటున్నాడు? ప్రభువా నీవు నన్ను ఇంతగా హెచ్చించావయ్యా. దావీదంట గొర్రెలు కాసేవాడంట. ఎవరు? గొర్రెలు కాసేవాడు. అందరికంటే చిన్నోడు. ఎవరైనా రాజుగా ఉండాలంటే తండ్రి తర్వాత ఎవరు ఉంటారు? పెద్ద కుమారుడు ఉంటాడు రాజుగా కదా. అయితే దేవుడు వారందరినీ త్రోసివేసాడు. అందరినీ త్రోసివేసి ఎవరిని రాజుగా ఎన్నుకున్నాడు? కనిష్ఠుడు. కనిష్ఠుడంటే లాస్ట్ వాడిని ఎన్నుకున్నాడు. ఎందుకని అంటే తన గుణము ముందే దేవునికి తెలుసు. తన గుణము ముందే తెలుసు. అందుకనే దావీదుని గురించి అన్న మాట ఏంటంటే, ఎవరని చెప్పాడు దావీదు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చును. దావీదుని గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. పాట పాడాం కదా, నీ సాక్ష్యము ఏది? అందుకనే మనం ఎప్పుడూ దేవుని ఇంటికి వస్తున్నాం. ఇంకా చూడండి, అక్కడే దావీదు అంటాడు 29వ వచనము, దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దాన్ని ఆశీర్వదించుము. యెహోవా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఇక్కడ అంటాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని ఉండునట్లు. ఎక్కడ దావీదు కోరిక ఏంటిది? దేవుని సన్నిధిని, తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిని ఉండాలని. మనకున్నదా ఈ ఆలోచన? మన పిల్లలు ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాం? మన భర్త ఎక్కడుంటున్నాడు? సండే వచ్చేళ్ళకి దేవుని సన్నిధిని కనపడుతున్నారా? అయితే దావీదు యొక్క ఆశ ఏంటిదంటే, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిని కనపడాలి. నీ సన్నిధి అంటే దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరములో కనపడేవారుగా ఉండాల. ఇంకా చూడండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము, బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇక్కడ ఏమేం చేస్తాముంది? ఎక్కడ? యెహోవా సన్నిధిని ఏం చేస్తాముంది? ప్రార్థన చేస్తామన్నది. యెహోవా సన్నిధి. అందుకనే దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలులారా మీరు దేవుని సన్నిధిని కనపడుటకు సిద్ధపడుడి. అయితే ఇక్కడ మాదిరి అన్నమాట. వీళ్ళు మనందరికీ కూడా ఏంటిదంటే మాదిరి. వీరేం చేస్తున్నారు? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తుందామా? సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నన్ను కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి సమరపు కత్తి ఎన్నటికి రానీక వాడు బ్రతుకు దినములన్నిటినీ నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఏం చేస్తాముంది? మొక్కుబడి చేసుకుంటున్నాను దేవుని ఇంట్లోకి వచ్చి. మన మొక్కుబడులు ఉన్నాయా? అసలు అమ్మా మొక్కుబడులు ఉన్నాయా? మొక్కుబడులు ఉంటే మన మందిరం అట్లే ఉండదు కదా. అన్నిటికీ మొక్కుబడులు చేసుకుంటాం, అన్ని ఇళ్ళల్లో అన్నీ చేసుకుంటాం, ఏ తక్కువ లేకుండా చేసుకుంటాం కదా. ఏది తక్కువ ఉండదు. నీకు అవసరమైన అన్నీ కావాలా. దేవునిల్లు మన ఇల్లుగా భావించాలా దేవుని ఇల్లు. అందుకనే దేవుని సన్నిధికి ఏం చేయాలా?
కనపడాల. దేవుని సన్నిధి కనపడాలంటే ఎట్లా? ఏదో పోగొట్టుకున్న వాళ్ళ వలన, ఏదో లేని వాళ్ళ వలన, దిక్కు లేని వాళ్ళ వలన కాదు. దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి. అన్నీ ఏం చేశాడు? ఇచ్చాడు. అందుకని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే మొక్కుబడులు చేసుకోవాలి. అప్పుడే దేవుడు నీ అక్కర కూడా తీరుస్తాడు. ఇప్పుడు అన్న ఏం చేస్తాముంది? 15వ వచనంలో మనం చూస్తే ఆమె పైన 14వ వచనం చూస్తే ఎంతవరకు నీవు మత్తురాలు అయిందో ఏలి అంటున్నాడు. ఏలి ఎవడు? గుడ్డివాడు. ఏలి ఎవరు? గుడ్డివాడు. అందుకని అమ్మ పెదములు మాత్రం కదులుతున్నాయి, స్వరం ఏం చేయలేదు, వినపడలేదు. వినపడిన కారణాన్ని బట్టి ఏలి ఏమనుకుంటున్నాడు? బాగా తినొచ్చింది, ద్రాక్షారసం తాగినది, మత్తురాలయ్యి ఏం చేస్తుంది? నిద్రపోతుంది అనుకున్నది. అయితే ఆమె ఏం చేస్తాముంది? నా ఏలిని వాడా, నేనేం కలిగి ఉన్నాను? మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. నా ఆత్మ ఎక్కడ కుమ్మరించుకుంటున్నాను? యెహోవా సన్నిధిని నేనేం చేస్తున్నాను? కుమ్మరించుకుంటున్నాను. కుమ్మరిస్తున్నావా నువ్వు దేవుని సన్నిధిని? అందుకని ఆమోస్ గ్రంథము 4:12 మనం చూస్తే ఏమంటున్నాడు? ఇశ్రాయేలులారా, మీరు దేవుని సన్నిధికి కనపడుటకు సిద్ధపడుడి. ఇశ్రాయేలులారా, మీరు దేవుని సన్నిధికి కనపడుటకు సిద్ధపడండి. ఉందా సిద్ధపాటు ఉన్నదా? దేవుని సన్నిధికి పోవాలా? దేవుని సన్నిధికి కొట్టి చేతులతో పోకూడదు, మొక్కుబడులతో పోవాలనే తీర్మానం ఉన్నదా? నిజంగా ఈ తీర్మానం మనం కలిగి ఉంటే, మన ఇల్లు కట్టుకోవటం అంటే మనం ఒక్కళ్ళం కట్టుకోవాలా? మందిరం కట్టడం అంటే సంఘము, ఎవరు దగ్గది వాళ్ళు. ఇది మనము కలిగి ఉండాలి. ఇది మొదటి తలంపు. రెండో తలంపులో మనం చూస్తే, రెండో తలంపులో చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. 44వ వచనం. మీరు అనుకొనని గడియలో వచ్చును కనుకనే అది ఎప్పుడు ఉండాలంట? అనుకొనని గడియలోనే ఎవరు వస్తారు? మనిషి కుమారుడు వచ్చును గనక ఏమండి? సిద్ధముగా ఉండండి. ఆయన ఎప్పుడు వస్తాడో అని అనుకోవద్దు. ఆయన వచ్చుచున్నవాడు ఏం చేస్తాడు? ఆలస్యం చేయక వచ్చును. వచ్చుచున్నవాడు ఏం చేస్తాడు? ఆలస్యం చేయక వచ్చును. అందుకని ఆయన వస్తాడు కాబట్టి మనం ఏం కలిగి ఉండాలా? సిద్ధముగా ఉండాలి. ఎలా సిద్ధంగా ఉండాలా అని మనం చూస్తే లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 13వ వచనము. లూకాసు వార్త 19వ అధ్యాయము 10 మందిని పిలిచి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వానితో చెప్పాను. ఇక్కడ నేను వస్తాను, వచ్చినప్పుడు ఏం చేస్తాను? లెక్క చూసుకుంటాను. అందుకని దాసుల్ని పిలిచి ఎన్ని మీనాలు ఇచ్చాడు? 10 మీనాలు ఇచ్చాడు. ఆ కిందకు వచ్చి చూస్తే చూడండి, ఆ మొదటివాడు 16. అయ్యా 10 మీనాలు లభించినని చెప్పగా అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనక 10 పట్టణముల మీద అధికారువై ఉండమని వానితో చెప్పాను. ఇప్పుడు ఎలా ఉన్నాడు? శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? శ్రద్ధ కలిగి ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు.
సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఎందుకని? ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఏం చేశాడు? పని చేశాడు. ఇంకా కిందికి వస్తే చూడండి, ఆ రెండోవాడు వచ్చి, అయ్యా 5 మీనాలు లభించును. అది అతను రెండోవాడు కూడా వచ్చేమన్నాడు, 5 మీనాలు ఇచ్చేవు, నేను చేశాను, నేను 5 అధికారిగా ఉండమని చెప్పిన. అంతటా ఉండమని అతనితో చెప్పాను. ఇంకా కిందికి వస్తే మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నువ్వు పెట్టిన దాన్ని ఇత్తువాడువనియు కఠినవుడు గనుక ఏం చేస్తున్నాడు? మూడోవాడు రుమాలను కట్టాడంట. ఎందుకని? ఆయన కఠినుడంట. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి వారిముగా నష్టపోతాం. అందుకని అక్కడ ప్రభు అంటాడు, వాడి కాళ్ళు చేతులు కట్టి, చెడ్డదాసుడా, నీకు తీర్పు తీర్చును, కోయవాడను, చెప్పి చెప్పాను. ఇక్కడ అతని సంగతి చూడండి. అక్కడ మరియు నేను చాలు ఇక్కడ తన యొద్దనున్నది కూడా ఏం చేస్తా వచ్చాడు? తీసివేయబడ్డది. ఎందుకని తీసివేయబడ్డది అంటే నమ్మకముగా లేరు, సిద్ధంగా లేరు. అందుకనే తన యొద్ద నుండి ఏం చేయబడ్డది? తీసివేయబడ్డది. ఇంకొక మాట చూస్తే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివర మన ప్రభు అయిన ఎదురు చూస్తున్నారు. ఉండునట్లు అది మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అంతం వరకు దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఇప్పుడు అక్కడ మీనా తీసుకున్నవాడు స్థిరముగా లేడు. ఏమి లేడు? స్థిరముగా లేడు. చంచలమైన బుద్ధి, కలవరము. అందుకని తను ఏం చేశాడంటే రుమాలను కట్టిపెట్టాడు. దాని ద్వారా ప్రయోజనం లేదు, దేవునికి మహిమ లేదు. నువ్వు కూడా అలాగే ఉంటే నీ దగ్గర నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. నీ దగ్గర నుంచి తీసివేస్తాడు. అందుకని జాగ్రత్తగా సిద్ధముగా ఉండాలా. ఇంకా చూడండి, 4వ అధ్యాయము 1 కొరింథీ 14వ వచనము, 4వ అధ్యాయము 14వ వచనం. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ అదే నేను మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు. పౌలు అంటాడు, కొరింథీలో ఉన్న సంఘముతో మిమ్మల్ని సిగ్గుపరచాలని నేను ఇలాగ చెప్పట్లేదు, కానీ మీరు నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. మీకేం చెప్పటానికి? బుద్ధి చెప్పటానికి. చాలాసార్లు మనకు అన్నీ ఉంటుంది కానీ బుద్ధి ఉండదు. బుద్ధి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని పౌలు అంటున్నాడు, మీకు బుద్ధి చెప్పుటకు. మనం పౌలు
మన మన ఈ కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు ఎవరుగా ఉన్నారు? తండ్రిగా ఉన్నాడు. ఎవరుగా ఉన్నారు? తండ్రిగా ఉన్నాడు. అందుకని మీకు బుద్ధి చెబుతున్నాను అంటాడు. దశలోనిక రాసిన పత్రిక, మొదటి దశలోనిక 5 అధ్యాయము 23వ వచనం చూడండి. మొదటి దశలోనిక, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మలు జీవమును శరీరమును నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఏమంటున్నాడు ఇక్కడ? మొదటి మాట ఏంటిది ఇక్కడ? సమాధానకర్తయగు దేవుడు. అక్కడేమో బుద్ధి చెబుతున్నాను అన్నాడు, ఇక్కడేమో సమాధానకర్తయగు దేవుడు మీకేమైండును గాక, సంపూర్ణముగా మిమ్మల్ని పరిశుద్ధపరచబడును గాక. అంటే హెచ్చరిక, మళ్ళీ ఏంటిది? ఆదరణ. హెచ్చరిక, ఆదరణ. వాక్యంలో ఏం కావాలంటే హెచ్చరిక కావాలా, ఆదరణ కావాలా. అందుకనే మనం హెచ్చరించబడినప్పుడు ఆ హెచ్చరిక తీసుకోవాలా, ఆదరించినప్పుడు ఆదరణ పొందాలా. హెచ్చరిక అప్పుడేమో ముఖం మార్చుకోకూడదు, కానీ హెచ్చరికలో కూడా ఏం చేయాలి? దాన్ని తీసుకోవాలి. హెచ్చరిక తీసుకొని హెచ్చరిక ప్రకారం మనం ఏం చేయాలా? కనిపెట్టుకొని ఉండాలి, సిద్ధముగా ఉండాలి. ఇది రెండవ మాట. మూడో మాట మనం చూస్తే, మూడో మాట మనం చూస్తే చూడండి. మూడో మాట మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 25 అధ్యాయము 10వ వచనం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును, సిద్ధపడి ఉన్నవారు పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ఇక్కడ ఏం కలిగి ఉన్నారు? ఇక్కడ వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలకు పోయారు. పెళ్లి విందుకు లోపలకు పోయారు. ఎవరు లోపలకు పోయినది? సిద్ధంగా ఉన్నవారు, సిద్ధపడిన వారు. ప్రభు రాకడ ఎప్పుడో మనకి తెలియదు. అందుకనే మనం కూడా ఏం కలిగి ఉండాలంటే సిద్ధపడి ఉండేవారిముగా మనము ఉండాల. మొదటి మాట ఏంటిది? దేవుని సన్నిధిని కనపడుటకు సిద్ధపడి. రెండో మాట ఏంటిది? మీరు అనుకొనని గడిలోనే మనిషి కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధపడి ఉండి. మూడోది ఏంటిది? ఇక్కడ మూడోది మనం చూస్తే, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును, సిద్ధపడి ఉన్న వారిని అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ఇప్పుడు మూడో మాట ఏంటంటే, సిద్ధపడిన వారు పెళ్లి విందుకంట ఏమైపోయారు? లోపలికి పోయారు. సిద్ధపడిన వారు ఎక్కడికి పోయారు? అంగడకు పోయారు. ఎక్కడికి పోయారు? అంగడకు పోయారు. అంగడకు పోయి తెచ్చుకొని దాన్ని వాళ్ళు చేసుకొని దీటిల్లో పోసుకొని వచ్చిందాక ఉంటాడా ప్రభు? ఉంటాడా? అయితే ఇక్కడ వీరేం చేస్తా ఉన్నారంటే చూడండి, చదువు ఆ మాట. ఎన్నో వచనము? వారు కొనబోచుండగా సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా లోపలకు పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్నికలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనక మెలకుగా ఉండడి. ఏం చేయాలంట? ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు గనక ఎట్లా ఉండాలా? మెలకుగా ఉండాలి. ఇప్పుడు మీరేం చేస్తామన్నారు? అయ్యా మాకు తలుపు తీయ్యా, అయ్యా మాకు తలుపు తీయ్యా, తలుపు తీయ్యా అంటుంటే
ప్రభు ఇంకెక్కడ ఉన్నాడు? లోపల వారితో విందులో ఉన్నాడు. వీరిని ఎవరు బయట చూస్తారు ఇకను? అంటే ప్రభు అంటున్నాడు స్వరమిని, అక్రము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను. అక్రము చేయవారులారా. సిద్ధపాటు లేని కారణం ఏం చూపిస్తుందంటే అక్కరాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఆ బుద్ధి లేని వారిని గురించి చెప్పబడే మాటలు ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము. 5వ అధ్యాయము 20వ వచనము. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎవరి నీతి కంటే? శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తామన్నారు? మా నీతే. మేము వారానికి ఎన్నిసార్లు? 2 సార్లు ఉపవాసం ఉంటాము. మా దశంభాగాలన్నీ దేవుని సన్నిధికి ఇస్తాము అని ఏం చేస్తామన్నారు? హెచ్చించుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ బుద్ధి లేని కన్నికలతో చెప్పబడే మాట ఏంటంటే మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. మీరు పరలోక రాజ్యంలో ఏం చేయరు? వాళ్ళ నీతికి మన నీతికి ఏముండాలా? తేడా ఉండాలి. అందుకనే లూకా సువార్త 18వ అధ్యాయంలో 2 కనపడతారు కదా. 18వ అధ్యాయంలో సుంకరి, పరిసయ్యుడు. పరిసయ్యుడి నీతి ఎలా ఉన్నది? పరిసయ్యుడి నీతి ఎలా ఉన్నది? చదవండి. ఎట్లా ఏమంటున్నాడు? పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి ఎందుకు అమ్మా? ఈ సుంకరి ఎందుకు చెప్పావు? చోర్ల వల్లే ఉండలేదు, ఇంకా వ్యభిచారుల వల్లే ఉండలేదు, ఇతర మనుషుల వల్లే ఉండలేదు. బాగుంది. ఈ సుంకరు ఎందుకు? ఈ సుంకరు కూడా వచ్చాడు కదా దేవుని సన్నిధికి. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే ఇతరులు చూస్తాం, వాళ్ళకంటే నేను బాగున్నానులే, వాళ్ళ నీతి కంటే నా నీతి బాగున్నదిలే, నా దేవుడి సన్నిధికి పోతున్నానులే, నాకన్నా వెనకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారులే అని అనుకుంటా ఉంటాం. అదంట పరలోక రాజ్యానికి ఏం చేయదు? చేర్చదు. అక్కడ సుంకరి అంటున్నాడు, ఆకాశం వైపు కనులెత్తుటికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను. చిన్న ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేశాడు? చిన్న ప్రార్థన చేశాడు. ఏమని? దేవా పాపినైన నన్ను కరుణించు. ప్రభు అంటాడు, అతడి కంటే ఇతడు నీతిమంతుడని ఎంచబడి తన ఇంటికి తిరిగి వెళ్ళాను నీతో చెప్పుచున్నాను. అందుకనే ఇక్కడ ఈ బుద్ధి లేని వారికి చెబుతున్న మాట ఏంటంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు. మన భక్తి అంతా దేనికి? అది లేకపోతే అమ్మా, మన భక్తి అంతా ఎందుకు? రోగాలు పోవటానికా? లేకపోతే ఉద్యోగాలు రావటానికా? లేకపోతే ఇంకా మనకి ఇంకా కలిసి రావటానికా? దేనికి కాదు. నేను చెబుతాను, ఏది కాదు. రోగాలు పోవటానికి కాదు, ఉద్యోగాలు రావటానికి కాదు, కలిసి రావటానికి అంతకన్నా కాదు. మన భక్తి అంతా కూడా దేవుని రాజ్యం కొరకు. అందుకని ఆ రాజ్యం కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడే వారిగా మనము ఉండాల. సిద్ధపడిన కారణాన్ని బట్టి ఈ బుద్ధి లేని వారికి బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఏం చెప్పాల్సి వస్తుంది? బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అందుకనే మనము ఎలాంటి వారిగా ఉన్నాము, మనకేమున్నది అనేది మనం ఏం చేసుకోవాలా? ప్రశ్నించుకోవాలా. బుద్ధి కలిగి ఉన్నామా? సిద్ధపాటు కలిగి ఉన్నామా? బుద్ధి అంటే సిద్ధపాటు కలిగి ఉండటమే. బుద్ధి అంటే ఏంటిది? సిద్ధపాటు కలిగి ఉండటమే. ఇక్కడ చూడండి, మార్కు సువార్త
10వ అధ్యాయము 15వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 15వ వచనము. చిన్న బిడ్డల వలె అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎన్నో వచనము? 10-15. ఇక్కడ మనం చూస్తే చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపనే మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డ వలె ఉండకపోతే అందులో ప్రవేశం నీకు లేనే. ఎక్కడ? దేవుని రాజ్యంలో. ఆ రాజ్యంలో ఏముంటుంది? బంగారం ఉంటుంది, రత్నాలు ఉంటాయి, ముత్యాలు ఉంటాయి, గుమ్మములు ఉంటాయి. ఇవన్నీ కూడా అలంకరింపబడి ఉంటాయి. అందులో ఉండాలంటే మనకు అర్హత కావాలా? ఏం కావాలా? అర్హత కావాలా? ఈ అర్హత ఏంటిదంటే మనం సిద్ధంగా ఉండటమే. ఏంటిది? అర్హత. మనం సిద్ధంగా ఉండటమే అర్హత. అందుకని ఇక్కడ మనం చూస్తే ఈ భాగాల్లో మళ్ళీ చదవండి. చిన్న బిడ్డల వలె అందులో ఎంత మాత్రమును ప్రవేశింపనే నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఇంకా చూస్తే 16 ఆ చిన్న కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చిన్న బిడ్డలు అంటే మన స్వభావము చిన్న బిడ్డలను పోలి ఉండాలి. చిన్న బిడ్డల స్వభావం మనము కలిగి ఉండాలి. ఇంకా చూడండి, లూకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అన్యాయస్తులు ఎవరు? ఎవరు దేవుని మాటలు వినరో, సిద్ధపాటు ఉండదో వారెవరు? అన్యాయస్తులు. ఇక్కడ చూడండి, మళ్ళీ చదవండి ఆ మాట. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులుగా కానేరు. ఈ జాబితాలో ఉన్నావా? ఈ జాబితాలో ఉంటే దేవుని రాజ్యానికి ఏం చేయలేవు. ఆ బుద్ధి లేని వారు ఈ జాబితాలో ఉండి ఏమైపోయారు? ఆగిపోయారు. ఈ జాబితాలో ఉండి దేవుని రాజ్యానికి పోకుండా ఏమైపోయారు? ఆగిపోయారు. ఆగిపోయి ఏం చేస్తున్నారు? తలుపు కొడుతున్నారు, ఏడుస్తున్నారు. ప్రయోజనం ఉన్నదా? వీటిల్లో ఏదైనా ఒకటైనా మనలో ఉంటే మనము కూడా దేవుని రాజ్యానికి వారసులముగా ఏముండము? దేవుని రాజ్యానికి వారసులముగా మనము ఉండము. అక్కడ ఒక్కొక్కటిగా విభజించబడి చెప్పబడేది ఏమంటే అన్యాయస్తులు. ఎవరంట? అన్యాయస్తులు. అన్యాయస్తులు ఎవరు? దేవునికి ఇవ్వకుండా తినేవారు అన్యాయస్తులు. ఎవరు? దేవునికి ఇవ్వకుండా తినేవారు ఎవరు? అన్యాయస్తులు. రెండోది ఎవరు? మోసపోకుడి. మోసపోబాకండి. దేవుడు ఎక్కిరింపబడడంట. మనం ఏమిత్తుతామో ఆ పంటను ఏం చేస్తాము? కోస్తాం. అందుకని మనం విత్తేది మంచి గింజ అయి ఉండాలి. అది గోధుమ గింజ అయి ఉండాలి. అందుకని ఇక్కడ మనం చూస్తే దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఇంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకప్పుడు అట్లాంటి వాళ్ళు
ఒకప్పుడు అట్లాంటి వారు. ఇప్పుడు మీరేమై ఉన్నారు? నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతికి దాసులం. ఎవరికి దాసులం? మనము నీతికి దాసులం. ఇంకా మనం చూస్తే అక్కడే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఈ 3వ తలంపుకు ముగింపుకు మునుపు, కాబట్టి అది ధర్మశాస్త్రం మనకేమైనది? బాలు. క్రీస్తు యొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం ఏమైంది? బాలశిక్షణ. ఎందుకంటే ధర్మశాస్త్రము ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేది మనకేం చేస్తుంది? తెలుపుతుంది. అందుకని అది మనం విని ఏం చేసే వారంగా ఉండాలంటే మనం ఆత్మీయంగా ఎదిగే వారముగా ఉండాలి. ఈ 3వ తలంపులో ఈ బుద్ధి లేని వారి స్థితిని మనకు తెలియజేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే ఈ 25 అధ్యాయము 24 అధ్యాయము ఎన్నో వచనము? 10 అనుకుంటా చూడండి. 25:10. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధపడి ఉన్న వారిని అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. తలుపు వేయబడిను. ఏమేయబడ్డది? తలుపు వేయబడ్డది. ఎవరికి తలుపు వేయబడ్డది? సిద్ధపాటు లేని వారికి ఏమైబడ్డది? తలుపు వేయబడ్డది. అందుకని మన ఆత్మీయ జీవితంలో మనం ఏం కలిగి ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. మొదటి సిద్ధపాటు ఏంటిది? ఇశ్రాయేలు కనపడుటకు సిద్ధపడుడి. రెండోది, మీరు అనుకున్న గడిలోనే మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధపడుడి. మూడోది, కొనబోచుండగా సిద్ధపడి ఉన్న వారిని ప్రభు లోపలికి తీసుకొని పోయాను. నాలుగోది చూడండి. నాలుగోది మనం చూస్తే మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనము. ఇంటి యజమానుడు ప్రొద్దుగూకు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును తెలీదు. ఆయన చూచినేమో. అదే, మీరు మెలకుగా ఉండడి. ఇంటి యజమానుడు ఎప్పుడు వచ్చునో తెలియదు. ఎవరు మన యజమానుడు? మా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. అందుకనే అంటాడు, ఇంటి యజమానుడు ప్రొద్దుగూకు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండగా చూచినేమో కనుక మీరు మెలకుగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా ఉండుడి. మెలకువ ఏం చూపిస్తుంది? సిద్ధపాటును చూపిస్తుంది. మీరు మెలకుగా ఉండండి. ఏ జామున వస్తాడో తెలియదు. ఆయన అనుకున్న గడియలో వస్తాడు. అందుకని మెలకుగా ఉండండి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. మనిషి కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ. ఈ మత్తయి సువార్త 26:24. ఇక్కడ మనం చూస్తే మనిషి కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు కానీ అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ. ఎన్నో వచ్చును? 24.
26, 24. ఇక్కడ మనం చూస్తే మనిషి కుమారుడు మనిషి కుమారుడు వచ్చి పోవుచున్నాడు కానీ ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టిన ఉన్న ఎడల ఆడికి మేలని చెప్పాను. ఎవరి వలన మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషుడికి ఏంటిదంట? శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండటి కంటే పుట్టుకుండా ఉండటమే మేలు. దేనికి? మన క్రియలను బట్టి, మన అపరాధములను బట్టి ఆయన అప్పగింపబడుచున్నాడు. అందుకనే ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఎవరు ఆయనకి అప్పగించినవి ఉన్నారో వారికి ఏంటిది? శ్రమ. మన క్రియల ద్వారా ఇంకా ఆయన్ని అప్పగిస్తున్నామా? ఇంకా ఆయన్ని నిందిస్తున్నామా? ఆయన మాకు కాదు అని ఆయన మనము దూషించే వారిముగా ఉన్నామా? ఆయన అనుకున్న గడిలో వస్తాడు. అందుకని మనం ఏం చేసేవారిగా ఉండాలంటే మెలకువగా ఉండేవారిముగా మనము ఉండాలి. ఎట్లా ఉండాలా? మెలకువగా ఉండాలి. మెలకువ అంటే సిద్ధపాటును చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? సిద్ధపాటును చూపిస్తుంది. అందుకని సిద్ధంగా ఉండటానికి మెలకువ ఉన్నదా? ప్రభువుని గురించిన మెలకువ. లేకపోతే మనం ఉన్న చోట దేవుని మహింపరచలేకపోతున్నామా? ఎలాంటి వారిగా ఉన్నామో మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకునే వారిగా మనము ఉండాలి. అందుకే సిద్ధపాటు. ఇంకా మనం చూస్తే చూడండి 36వ వచనం చూడండి. అంతటా యేసు చోటుకు వచ్చి ప్రార్థన చేసి వచ్చు వరకు ఇక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పెను. పేతురు జబదయ ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపరటుకును చింతాకాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడి అని వారితో చెప్పాను. ఏం చెబుతా ఉన్నాడు? నేను మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగున్నది. మీరేమై ఉండండి? మీరు నిలిచి మెలకువగా ఉండండి అని చెబుతున్నాడు. ఎవరికి? శిష్యులకు. వారేం చేస్తామన్నారు? కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడియైనను నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఒక్క గడియైనను. ప్రభు ఏం చేస్తున్నాడు? మెలకువగా ఉండండి అని చెబితే ఇక్కడ వీరేం చేస్తా ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు. నిద్ర దేని చూపిస్తుంది? నిద్ర సోమరితనానికి చూపిస్తుంది. అందుకని ఇక్కడ ఈ శిష్యులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రభు శ్రమలో ఉన్నాడు, ప్రభు మరణమగినంత దుఃఖంలో ఉన్నాడు, వారితో ప్రభుతో కూడా ఏకేపించాల్సిన వీరు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు. ఇంకా కింద చదవండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీర బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే కానిమని ప్రార్థించెను. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుతున్నారు. వారు ఏం చేస్తామన్నారు? మరలా నిద్రపోతూ ఉన్నారు. నిద్ర. అయితే ఇక్కడ ప్రభు అంటాడు, ఏమంటున్నాడు? వారి కన్నులు భారముగా ఉండెను, వాని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడో మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి,
ఇదిగో నా గడియ వచ్చినది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళిదము. ఇదిగో నన్ను అప్పగించుచున్నవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పి. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్తే వీళ్ళు ఏం చేయలేదు? ప్రభువుతో ఏకీపించలేదు. ఏం కలిగి ఉన్నారు? నిద్ర కలిగి ఉన్నాడు. ప్రభు ఏం చెబుతున్నాడు? మీరు మెలకువగా ఉండుడి. ఏమై ఉండుడి? మెలకువగా ఉండుడి. అందుకని పాము వలె అంట. ఏం కావాలా? వివేకమును పావురం వలె నిష్కపటులై వివేకం కావాలా, మెలకువ కావాలి. అయ్యో ప్రభుత్వం వచ్చేమే అని వారికి ఆ భారం లేకుండా ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు. మనం కూడా దేవుని సమయము, దేవుని ఇంటికి వచ్చి మనం ఏం చేస్తూ ఉంటాం? చాలాసార్లు నిద్ర చాలాసార్లు నిద్రే, ఇంటి దగ్గర నిద్రే. ప్రార్థన సమయం ప్రార్థన చేసుకోము, ఏం చేస్తాం? నిద్ర. పొద్దుగూకులు పని చేసి వస్తాం, అలసిపోతారు, ఇంకేమొస్తుంది? నిద్ర. అయితే సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలా? ప్రార్థన కలిగి ఉండాలా. 4వది ఏంటిది? మెలకువగా ఉండుడి. మెలకువగా లేకపోతే మనిషి కుమారుడు అనుకున్న గడిలోనే వచ్చి ఏం చేస్తాడు? తీసుకొని పోతాడు. 4వది. 5వది చూడండి. 5వది మనం చూస్తే 5వది చూడండి. మార్కు సువార్త, లూకాసు వార్త 12 అధ్యాయము, లూకాసు వార్త 12 అధ్యాయము 35వ వచనము. లూకాసు వార్త 12:35. మీ నడుము కట్టుకొనుడి, మీ దీపములు వెలిగించుకొనుడి, వచ్చి అప్పుడు ఎప్పుడు వచ్చును? అది ఏం కట్టుకోండి? నడుములు కట్టుకోండి. నడుము దేనికి? సిద్ధపాటుకి. నడుము దేనికి? సిద్ధపాటుకి. అందుకని ఇక్కడ అంటాడు, ఎన్నో వచ్చిన 35, మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలిగినీయుడి, తమ ప్రభు పెళ్లి విందు నుండి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అతని కొరకు ఎదురు చూచుచు. అది అతని కొరకు ఏం చేయండి? ఎదురు. ఏంటిది సిద్ధపాటు? ఏంటిది? ఎదురు చూడటము సిద్ధపాటు. మనం ఏం కలిగి ఉండాలా? ఎదురు చూసేవారముగా ఉండాలా. ఎదురు ఎప్పుడు చూస్తాం? ఒక వ్యక్తి వస్తున్నాడు, ఇంకా రాలేదు, టైం అయిపోయింది, ఇంత టైం రాలేదే, ఎందుకు రాలేదని ఏం చేస్తాం? ఎదురు చూస్తాం. మనం కూడా ప్రభు కోసం అంట ఏం చేసేవారముగా ఉండాలా? ఎదురు చూసేవారముగా ఉండాలి. ఏం చూడాలి? మనము ఎదురు చూడాలా. ఇంకా చూడండి, అక్కడే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. కొరింథీయులకు మొదటి పత్రిక 3వ అధ్యాయము. పునాది మీద ఎన్నో వచనము? పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల జీతం పుచ్చుకొను, పని కాల్చి వేసిన ఎడల వానికి నష్టము కలుగును. తన మటుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొనున్నట్లు రక్షించబడతారంట. కానీ అగ్నిలో నుంచి ఒక కొరువు తీస్తే ఎట్లా ఉంటుంది? అలాంటి వారిముగా ఉంటామంట. అందుకని మన పని కాల్చివేయబడకుండా ఉండాల. మన పని ఏం చేయాలా? కాల్చివేయకుండా ఉండాలి. మన పని నిలిచి ఉండాల. ప్రభు సన్నిధిలో మన పని ఏం కావాలా? నిలిచి ఉండాలి. అందుకే ఇక్కడ 13:13 చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనము. కాగా విశ్వాసమును, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. కాగా
విశ్వాసమును, నిరీక్షణయు, ప్రేమయు, ఈ 3 నిలుచును. అయితే వీటిలో ఏమైనదంట? శ్రేష్టమైనది ప్రేమ. మనము దేవుని ఎడల ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా. అందుకనే మనం ప్రభు రాకడకంట ఎదురు చూసే వారముగా ఉండాలంట. ఎదురు చూడటం ఏంటిది? బస్ కోసం వెళ్తాము. బస్ వచ్చినప్పుడు అన్నీ తీసుకొని పోదాం అనుకుంటామా? ముందే తీసుకొని వెళ్తామా? ముందే తీసుకొని వెళ్తాం. ఏంటిది? బస్సు రాగతలకే సిద్ధపాటు. అందుకని మనం ఎదురు చూడటం కూడా ఏంటిదంటే ప్రభు సన్నిధిలో సిద్ధపాటు. ఈ మెలకువ కలిగి ప్రభు రాకడప్పుడు మనం ఏం చేసే వారిముగా ఉండాలా? సిద్ధపడే వారిముగా మనము ఉండాలి. ఇంకా మనం చూస్తే చూడండి, యోహాను రాసిన సువార్త చూడండి, ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి ఇక్కడే, లేకపోతే ఆ పై వచనాల్లోనే 12వ వచనం చూడండి, 13, 12. ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనలుగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూద్దుము. ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగి ఉన్నాము, అప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదుము. ఇప్పుడంట మనం కొంచెమే చూస్తున్నాం. ప్రభుతో ఉన్నప్పుడంట ఏం చేసేవారిగా ఉంటాం? మనము ముఖాముఖిగా ప్రభుని అద్దములో చూసుకున్నట్టు చూస్తామంట. అద్దములో చూసినట్టు చూస్తాం. అందుకని నిరీక్షణ కలిగి మనము సిద్ధపాటు. అందుకనే బుద్ధి గల వారికి సిద్ధపాటు ఉన్నది కనుక ప్రభుతో కూడా వారు ఏం చేశారు? లోపలికి పోయారు. బుద్ధి లేని వారు సిద్ధపాటు లేదు కనుక వారు ఏం చేస్తా వచ్చారు? వెలివేయబడిన వారుగా ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎవరుగా ఉందాం? మన ప్రశ్న, మనం ఎవరుగా ఉందాం? సిద్ధపాటు కలిగి ఉందామా? లేదా నిద్రపోతులుగా ఉందామా? సోమర్తనం కలిగిన వారముగా ఉందామా? ప్రభు కొరకై చేయాల్సింది చేద్దామా? చేతయ్య కూడా చేయకుండా ఉందామా? ఏం చేద్దాం? అందుకనే మనం ప్రభు సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండే వారముగా ఉండాలి. ఇప్పుడు నేను 5 భాగాలు మీ గమనంలోకి తెచ్చాను. మొదటిది ఏంటిది? సిద్ధపడుటకు. ఇశ్రాయేలులారా, మీరు దేవుని సన్నిధిని కనపడుటకు సిద్ధపడుడి. రెండోది, మీరు అనుకొనని గడియలోనే మనిషి కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధంగా ఉండండి. మూడోది, కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చి సిద్ధంగా ఉన్నవని ఏం చేశాడు? అతనితో కూడా పెళ్లి విందులోనికి లోపలికి పోయారు, సిద్ధంగా ఉన్నారు. నాలుగోది, ఇంటి యజమానుడు ఎప్పుడు వచ్చును? అర్ధరాత్రి వచ్చును, కోడుకోయిన ఎప్పుడు వచ్చును, తెల్లవారు వచ్చును, ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. అకస్మాత్తుగా వచ్చి చూచెను, మెలకుగా ఉండుడి. ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో సిద్ధంగా ఉండండి, నిద్రపోబాకండి, సోమర్తనం కలిగి ఉండబాకండి. నాలుగోది. ఐదోది, ఎదురు చూచు. మనం ప్రభు కొరకు ఏం చేయాలా? ఎదురు చూడాలా. అందుకనే ఎక్కడ ఆ మాట, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక భూనివాసులకు ప్రతిదండన చేయకున్నావు. ప్రకటన గ్రంథం చూడండి. నాదా, ఎవరు ముందు పోయిన ఆత్మలు అంట ఏం చేస్తున్నారు? మొరపెడుతున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకుందువు, ప్రతిదండన చేయకుందువు అంటే ప్రభు చెబుతాడు, ఇంకా కొంచెం కాలము, ఇంకా లెక్క ఏం కావాలా? పూర్తి కావాలా? లెక్క పూర్తి కావాలా? ప్రతిదండన చేస్తాను కానీ లెక్క ఇంకా కొరవున్నది. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆపుతూ ఉన్నాడు. పోయిన ఆత్మలు ఏం చేస్తున్నారు? మొరపెడుతూ ఉన్నారు. మనం సిద్ధపాటు లేకపోతే దేవుని సన్నిధిలో ప్రభు వస్తాడు, సిద్ధంగా ఉన్నవారిని తీసుకొని పోతారు. తర్వాత అక్కడ ఏమున్నది? ఏడుపు, పళ్ళు కొరుకుట. అందుకనే ఏ జాబితాలో ఉన్నావో ఇప్పుడే తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఒక్కరు మీ చేయి ఎత్తండి, మౌతు దేబడుద్ది.
స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, పాటల్లోనూ వాక్యంలోనూ మీరుండి మహిమ తెచ్చుకున్నందులకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ దాసురాలి ద్వారా నాయన మత్తయి సువార్త 25 అధ్యాయం నాయన 3వ వచనం 4వ వచనం మాతో మాట్లాడుతూ వచ్చిన భాగాలను బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన అనేక విషయాల్లో నాయన సిద్ధపాటు లేని వారంగా, నాయన ప్రార్థించలేని వారంగా తండ్రి, నిద్రపోతులుగా తండ్రి అనేక పరిస్థితుల్లో ఉంటూ వచ్చినప్పుడు ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలను తండ్రి మా సన్నిధిలో కనబడడానికి సిద్ధముగా ఉండుడి అని చెప్తూ వచ్చావు. అవును ప్రభువా, మేము కూడా ఒకప్పుడు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నాయన మమ్మల్ని దర్శించి నీ సన్నిధిలో చేరి నాయన ప్రార్థించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఇంటి యజమానుడు ఎప్పుడు వచ్చునో అని తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన భాగాలను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలయ్యా. అవును ప్రభువా, మేము మెలకువగలిగి నాయన సిద్ధపాటు కలిగి నాయన నువ్వు ఎప్పుడు వచ్చునో అని మేము ఎదురు చూసే వారంగా ఉండటానికి నీ కృపను అనుగ్రహిస్తూ వస్తున్నందులకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి నాయన ఎదురు చూసేవారంగా నాయన తండ్రి సిద్ధపడే వారంగా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా నన్ను మమ్ములను చేసినందులకై వందనాలు, స్తోత్రాలయ్యా. నీ రాకడ ఎప్పుడు వచ్చునో అని తండ్రి మేము తండ్రి ప్రార్థించే వారంగా, ఎదురు చూసేవారంగా ఆ జాబితాలో మమ్మల్ని ఉంచినందులకు కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రతి పరిస్థితిలోనూ ప్రభువా మీరు కాపాడుతూ నాయన వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఏ బిడ్డ ఏ అక్కర అవసరతో వచ్చిందో నాయన, ఇంకా ఎవరైతే నిజమైన దేవుడని తెలుసుకొనలేక ఉంటూ ఉన్నారో ప్రభువా అటువంటి బిడ్డలను దర్శిస్తూ రండి ఏసయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దాసురాలి ద్వారా చెప్పబడుతున్న మాటలు అనేకులు వింటూ వచ్చారు. అది ఏ మార్గమో, మంచి మార్గమో నాయన చెడు మార్గమో అని చేయడానికి వారికి గ్రహింపును దయచేస్తూ రండి. మైక్ శబ్దం ద్వారా వినపడుతున్న ప్రతి బిడ్డ, వింటూ వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. నీ ఏర్పాట్లో ఉన్న బిడ్డలను దర్శిస్తూ రండి నాయన. కృప చూపించండి, వాళ్ళలో నీ కార్యాన్ని జరిగిస్తూ రండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి నాయన, సహవాసాన్ని బట్టి, మందిరాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. ఇంకా తండ్రి ఎంతో పని ఉన్నది, మీరే కృప చూపించండి. మీరు ఉన్నవాడువుగా అనువాడువుగా ఉన్న దేవుడు నాయన, మీరే మాకు సహాయము చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఏ విషయంలో నాయన నీకు ఇవ్వలేని వారంగా ఉంటున్నాము తండ్రి నాయన. ప్రభువా అట్లా ఉండక ప్రభువా విస్తారంగా నాయన తండ్రి నీకు ఇచ్చేవారంగా ఉండటానికి నీ కృపను అనుగ్రహిస్తూ రామని ప్రార్థన చేసుకుంటున్నాం దేవా. నాయన తండ్రి ప్రతి విషయంలోనూ మీరు కృప చూపుతూ మమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ పోషిస్తున్న దేశయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన నా కొద్ది ప్రార్థన విన్నపములని పాసనికి చేర్చుకోమని యేసు ప్రభువా శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మత్తయి సువార్త 25 అధ్యాయము 4వ వచనం 3వ వచనంలో ప్రభువా మీరు సిద్ధముగా ఉండుడి అనే మాటను బట్టి మీ స్తోత్రాలు. ఇశ్రాయేల్లారా మీరు సిద్ధముగా ఉండుడి, దేవుని సన్నిధిని కనపడుటకు అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా ఆత్మీయ జీవితంలో ఆ రీతిగా దినదినం ప్రభువా మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, అనుకొనని గడియలు వస్తారు ప్రభువా. మేము మెలకుగా ఉండటానికి నన్ను మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వాక్య వెలుగులో తండ్రి మా జీవితాలను పరీక్షించుకొని ఆ రీతిగా మీ రాజ్యం కొరకు ప్రభువా మేము నిలిచి ఉండేవారిముగా ఉంటాను సహాయం చేయండి.
మీ రాజ్యంలో మేము ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. సాయం చేయండి. ఏల్సూరుని బట్టి మీ స్తోత్రాలు. ఏల్సూరులో ఉన్న బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రాలు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని మీరు సెలవిచ్చారు. ఆ రీతిగా తండ్రి మీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఇంతవరకు తోడయ్యండి ప్రభువా. మీరు సహాయపడుతూ వచ్చినందుకే మీ స్తోత్రాలు. విన్న వాక్యం తండ్రి హృదయంలో భద్రపరుచుకొని మీ నామను మహింపరచుకోవటానికి సహాయం చేయండి. బిడ్డలందరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రత్యేకంగా రెబెకాను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డను సుఖమైన కాన్పు కొరకు సిద్ధపరచండి. ఎస్తేరు సాలెమును బట్టి మీ స్తోత్రాలు. చిలకలూరుపేట రావటానికి వారికి ఇచ్చిన కృపకై మీ స్తోత్రాలు. ఈ రీతిగా తండ్రి సంఘములో ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వెళ్ళగోరి ఉన్న సిద్ధపడవలెను. యేసు రక్తమందు శుద్ధి కావలెను. వెళ్ళగోరి ఉన్న పడవలెను. యేసు రక్తమందు శుద్ధి కావలెను. ఘనముగా మీరు ప్రవేశింపవలెను. మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిది. ఘనముగా మీరు ప్రవేశింపవలెను. మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిది. తెరువబడి ఉన్నది కృపాద్వారము. త్వరపడి రమ్మని పిలచెనేసు. తెరువబడి ఉన్నది కృపాద్వారము. త్వరపడి రమ్మని పిలచెనేసు. అందరికీ వందనాలు. వచ్చే రెండవ శనివారం బైరాకాల ఉపవాస ప్రార్థన ఉంటుంది. ప్రార్థన చేయండి. ప్రార్థన కొరకు సిద్ధపడండి. అందరికీ వందనాలు.